my body. ఆ ప్రత్యక్ష గుడారం నా శరీరము. అందరూ చెప్పండి, నా శరీరము. My body. నా శరీరం. So here we see the first part, what we say is the outer court. ఇక్కడ నా శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క మొదటి భాగం ఏంటంటే ఆవరణము. What is that? The outer court, we see the sacrifice there. ఆవరణం అందు ఏం జరుగుతుంది? బలులు అర్పించబడుతున్నాయి. Why the sacrifice is? ఎందుకు ఆ బలులు? For the redemption of your sin. మన యొక్క పాప విమోచన నిమిత్తం. So that you can come closer to the Lord. తద్వారా నీవు దేవుని యొద్దకు చేరగలవని. Let us come to the my body. అప్పుడు నా యొక్క శరీరంలో రాగలవు. What is we see the first? శరీరంలో మొట్టమొదటి ఏం చూస్తున్నాం? Flesh or the body. మొట్టమొదటి మన శరీరం కదా. ఆవరణం అనగా శరీరం. Flesh. అది మాంసము. Flesh and body. మాంసము, శరీరం యొక్క మాంసం. When we connect this outer part, outer court into my body, then my body should be sacrificed. ఇప్పుడు ఆ యొక్క ఆవరణము నా యొక్క శరీరంతో పోల్చుకుంటే దానికి అర్థం నా శరీరము బలి చేయబడాలి. My body should be sacrificed so that I can see my God. ఇప్పుడు నేను దేవుని చూడాలంటే ఇప్పుడు నన్ను నేను సమర్పించుకొని నా శరీరమును బలి ఇవ్వాలి. Because my body which contains of this world sin. ఎందుకంటే నా శరీరములో పాపము రక్తం ఉంది, పాపము బీజం ఉంది. My body contains the sin of this world. నా యొక్క శరీరం అంతా కూడా ఈ లోకంలోని పాపంతో నింపబడింది. My flesh never want that it do good for the Lord. ఈ యొక్క శరీరము కానీ ఈ యొక్క దేహము కానీ దేవుని కొరకు మంచి చేయడానికి ఇష్టపడదు. My body never want to worship God. నా యొక్క శరీరము దేవుడిని ఎప్పుడు ఆరాధించడానికి ఇష్టపడదు. My body always get weak. నా శరీరం ఎప్పుడు బలహీనమైపోతుంది. My body doesn't want to read the word of God. నా శరీరం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదవదు. My body doesn't want to meditate the word of God. నా యొక్క శరీరము దేవుని వాక్యమును ధ్యానించదు, వినదు. For that what I have to do? మరి నేను ఏం చేయాలి? I have to sacrifice this body to నేను ఈ శరీరమును దేవునికి సమర్పించాలి, బలి అర్పించాలి. That's what is Romans chapter 12 verses 1, it is written like this. అందుకే రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది.